విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. నింగి నేలల నడుమ సాగే నిరంతర నిజాల ప్రయాణం, చీకటిని చీల్చే జ్ఞానమై వెలిగించును నవభారతం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. వస్తువు కదిలే గమనము ఫిజిక్స్, శక్తిని తెలిపే చలనము ఫిజిక్స్, కాలం రాసే లెక్కలన్నీ కళ్లకు చూపే మంత్రము ఫిజిక్స్, కాంతి వేగం గురుత్వ బలం అన్నీ దీని సత్యాలే. విశ్వపు వింతల వెనుక ఉన్న విజ్ఞానపు అడుగుజాడలే. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. పదార్థాల కలయిక కెమిస్ట్రీ, మార్పులు చూపే హిస్టరీ, నీటి బిందువులో దాగిన అంతు చిక్కని మిస్టరీ, రంగుల మార్పు రసాయనిక తీర్పు, అద్భుతమైన సమ్మేళనం, సృష్టిలోని ప్రతి అణువులో సాగును దీని సంకలనం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే పరమార్థం. ప్రాణం పలికే జువాలజీ, జీవన వేదపు ఐనాలజీ, జంతు కోటి నడకల్లో సాగి ఉంది బయాలజీ, శరీర యంత్రం శ్వాసల తంత్రం తెలిపే జీవశాస్త్రం, మనలోని అద్భుతాలకి ఇది ఒక దివ్యాస్త్రం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. పచ్చని ప్రకృతి బాటని, విత్తనం వేసే రాణిని, ఆకులు చేసే ఆక్సిజన్ మనకు ఇచ్చే జీవమని, కొమ్మల పాట పూల తోట మొక్కల మౌన కావ్యం, అవనిని కాపాడే పచ్చదనమే విజ్ఞానపు అమర ధర్మం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే